నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. వంగవీటి మోహన రంగ, ఈ పేరు వినంగానే ఆయన ఎదిగిన తీరు, జరిగిన పరిణామాలు, ఆ తర్వాత టక్కన గుర్తొచ్చేది ఆయన హత్య. ఇప్పటికీ ఆయన హత్యకు సంబంధించి ఎవరు ఏంటి అన్నదానికి సంబంధించి రకరకాల కారణాలు, రకరకాల వ్యక్తుల్ని వాళ్ళు చంపించారు, వీళ్ళు చంపించారు, ఆయన ఉంటే మనుగడ సాధ్యం కాదు అంటూ ఎన్నో రకాల కథనాలు వింటున్నాం. కానీ ఇదమిత్తంగా ఖచ్చితంగా వీళ్ళే చంపారన్న క్లారిటీగా ఎవరు చెప్పలేదు. బట్ ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే వంగవీటి మోహన్ రంగాన్ని చంపించారు అంటూ పలు కథనాలను అయితే చూడడం జరిగింది. నిజంగానే ఇందులో వాస్తవం ఉందా? అసలు ఆయన హత్యకు సంబంధించి నేటికి ఈ రార్థాంతం అనేది ఎందుకు జరుగుతోంది? డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. మరి ఈ అంశానికి సంబంధించి ఆయనే చెప్తారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య. వంగవీటి మోహన్ రంగ, ఆయన పేరు ఎప్పుడు తీసినా ఏదో ఒక కాంట్రవర్సీ కావచ్చు, ఎదిగిన తీరు, ఆయన నిలదొక్కున్న విధానము, ఆ తర్వాత జరిగిన అనేక సెన్సేషన్స్, ఆ తర్వాత ఆయన చావు, ప్రతిదీ ఒక న్యూసే. ఇప్పటికే ఆయన హత్యకు సంబంధించి రకరకాల వదంతులు వింటూనే ఉన్నాము. ఎక్కువగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంపించారు అంటూ కొందరు బలబుద్ధి మరీ చెప్తారు. బట్ ఎక్కడ దానికి సంబంధించిన ఆధారాలు ఉండవు. ఏంటి అసలు దీని వెనుక కథ? ఇది విష ప్రచారం సంధ్య గారు. ఎందుకు విష ప్రచారం అని అంటున్నానంటే, రంగా గారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ప్రయత్నించిన నేపథ్యంలో అంత క్రితం రంగా గారి అన్నయ్య రాధాకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలోకి ఆయన రావాలనుకుంటే సాధ్యపడలా. అప్పటి పిసిసి అధ్యక్షులు కోన ప్రభాకర్ రావు గారు వాళ్ళు అడ్డుపడ్డారని అంటారు. అలాగే జలగం వెంగళరావు గారు కూడా మోకాలడ్డారు రాధా గారి ఆగమనానికి అని చెప్తారు. మీకు తర్వాత రంగా గారు రావటానికి, రాధా గారి మరణానంతరం, వారి హత్యానంతరం మన మోహన్ రంగా గారు యాక్టివ్ అయిన తర్వాత పాలిటిక్స్లో, ఆయన కార్పొరేటర్గా గెలిచిన తర్వాత, గెలవడానికి ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలకు రావాలని చేసినటువంటి ప్రయత్నాలని ఒక కొలికి తీసుకొచ్చి వారిని పార్టీలోకి తీసుకురావాలనేటటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి దానిని సాకారం చేసినటువంటి వాళ్ళు పి శివశంకర్ గారు, అనంతుల మదన్ మోహన్ గారు, కె కేశవరావు గారు, మిర్యాల వెంకటరావు గారు, వీళ్ళంతా. ఎందుకంటే తెలుగుదేశంలోకి వెళ్ళలేరు, ఎందుకంటే అక్కడ దేవినేని రాజశేఖర్ గారు ఉన్నారు కాబట్టి కాంగ్రెసే ప్రత్యామ్నాయం కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. పిల్లా వెంకటేశ్వరరావు గారిని ఆయన పోటీ చేయాలి ఆ డివిజన్ నుంచి. ఆయన తాను పోటీ చేయాలనుకున్న స్థానాన్ని మోహన్ రంగారావు గారి కోసం విడిచిపెట్టి మోహన్ రంగారావు గారు గెలవడానికి ఆ పిల్లా వెంకటేశ్వరరావు గారు కూడా కృషి చేశారు. అది ఒక నేపథ్యం. ఈ నేపథ్యం తర్వాత ఏంటంటే, శాసనసభ ఎన్నికలు వస్తే భవిష్యత్తులో ఏమిటి అనేటటువంటిది ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. దాని నేపథ్యంలో 24 PWD గ్రౌండ్స్ లో ఒక మహాసభ నిర్వహించి రంగా గారి వెనుక మేమందరూ ఉన్నామని చెప్పేసి ఆ రోజు చాలా మంది ముఖ్యులైనటువంటి నాయకులు, అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు అందులో. అందరూ ఏంటంటే అది కాపు మహాసభను అనుకుంటారు కానీ చాలా సామాజిక వర్గాలు అందులో ఉన్నారు. రాధామిత్ర మండలి అని చెప్పేసి, ఆ రాధామిత్ర మండలికి నాయకుడు మళ్ళీ రంగా గారు. ఆ రాధామిత్ర మండలి అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉండేవాళ్ళు, కేవలం ఒక సామాజిక వర్గం కాదు. వీళ్ళందరూ కూడా రంగా గారికి వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పి, బాసటగా ఉంటామని చెప్పిన తర్వాత ఏంటంటే, ఆ 85 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల నాటికి పిసిసి అధ్యక్షుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1985 34 ఏళ్ల వయసులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు. ఆయన బిఫార్మ్ ఇచ్చారు రంగా గారికి. ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ఏంటంటే, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి పీఠానికి చేరువ కావాలని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి కావాలని ఒక బలమైన సంకల్పంతోనే ఆయన ప్రయాణిస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు. అందులో ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా లేదు. ఇతను ఆ దిశగా రాజశేఖర రెడ్డి అడుగులు వేస్తున్నాడు అనే మాట వాస్తవం. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి అప్పుడు వర్గ రాజకీయాలు తెలియదు. దూకుడుగా దుందుడుకుగా కడప జిల్లాలో ఉన్నారు, పులివెందుల నియోజకవర్గం, కడప లోక్సభ, పులివెందుల శాసనసభ నియోజకవర్గం. మిగతా నియోజకవర్గాల్లో అనుచరగణం అంటే అనుచరగణం కాదు కదా, మిగతా నియోజకవర్గాల్లో కూడా చాలా బలమైనటువంటి నేతలు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరించేటటువంటి వాళ్ళు కాదు వాళ్ళు. అంటే ఆయన ఒక ఒంటరి పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే, రాజీవ్ గాంధీ గారి కనుసన్నలలో చాలా సరైన సమయంలో సరైన విధంగా రాజశేఖర రెడ్డి గారు పడ్డారు. వాళ్ళు ఒక అనుకోకుండా రాజీవ్ గాంధీ గారి పక్క సీటు రాజశేఖర రెడ్డి గారు లేదు ఫ్లైట్ లో.
రాజీవ్ గాంధీ గారి పక్క సీట్లో రాజశేఖర రెడ్డి గారు కలిసి కూర్చొని ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఓకే. ఆ అవకాశాన్ని రాజశేఖర రెడ్డి గారు చక్కగా వినియోగించుకున్నారు. మా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, ఇట్లా ఒక జైకాంటిక్ పర్సనాలిటీ ఎన్టీ రామారావు సినిమాల నుంచి వచ్చాడు, ఆయన గ్లామర్ ముందు కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో మాకు నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ వచ్చేది ఆంధ్రప్రదేశ్ నుంచి, అట్లాంటి ఆంధ్రప్రదేశ్ నుంచి నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ రాకపోతే సెంటర్ లో, ఇట్లాంటి ఒక డిస్కషన్ రాజీవ్ గాంధీ గారికి రాజశేఖర రెడ్డి గారికి మధ్య జరిగింది. ఓకే. జరిగిన నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, పాత కాంగ్రెస్ నాయకులతో కార్యకర్తలు విసిగిపోయారు, ప్రజలు విసిగిపోయారు, మొహం మొత్తున్నారు, మీరు ఒక యంగ్ పర్సన్ కి మీరు పిసిసి బగ్గాలు అప్పచెప్తే సరికొత్తగా ఉంటుంది, నాకు ఇవ్వండి అడగకుండా అడిగాడు రాజశేఖర రెడ్డి గారు. అడిగితే రాజీవ్ గాంధీ గారు దీని గురించి నేను ఆలోచిస్తానని వెళ్ళిపోయిన తర్వాత వెంటనే సీల్డ్ కవర్ రాజకీయం మీద సంప్రదాయం కదా కాంగ్రెస్ పార్టీది, సీల్డ్ కవర్ లో పిసిసి అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళు ప్రపోజ్ చేస్తూ పంపించారు. ఈయన పిసిసి ప్రెసిడెంట్. రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఆ అవకాశం అంటే ఎన్టీ రామారావు గారి మీద ఆయన పోటీకి వెళ్తున్నారు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారికి తెలుసు అధికారంలోకి రావాలని తెలుసు. రామారావు గారు ఒక సెంటిమెంటల్ ఎమోషన్ ని పట్టుకుని ఆయన ఎన్నికలకు వస్తున్నారు. ఖచ్చితంగా రామారావు గారి మీదకి వెళితే ఓడిపోతుంది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాదు. కానీ రామారావు గారి మీద ఎన్నికలకు వెళ్ళినటువంటి నాయకుడిగా పిసిసి అధ్యక్షుడిగా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎక్కువ స్థానాల్లో అంటే అంత క్రితం కాంగ్రెస్ చావు తప్పి కన్నుపడిపోయిన పరిస్థితులు ఉంది కాబట్టి ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవగలిగితే ఖచ్చితంగా అధిష్టానం దృష్టిలో తాను ఒక ముఖ్యమైన నాయకుడిగా గుర్తించబడతాననేటువంటి ఒక వ్యూహం రాజశేఖర రెడ్డి గారు. ఆ దిశగా రాజశేఖర రెడ్డి గారు కొన్ని స్థానాలు ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళారు. అలా ఆయనకి ఏంటంటే అప్పటికి ఆయనకి అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మనుగడ కొనసాగించాలంటే, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావాలంటే అధిష్టాన ఆశీస్సులతో పాటు వర్గం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ప్రతి జిల్లాలో మా నాయకుడు రాజశేఖర రెడ్డి అని చెప్పుకునేటటువంటి ఎమ్మెల్యేలు, మేము రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పుకునేటటువంటి ఎంపీలు ఇట్లా ఉండాలి, లేకపోతే ఇక్కడ మనుగడ అసాధ్యం అని గుర్తించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే జిల్లాలో ప్రతి జిల్లాలో తనను అభిమానించేటటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఆయన ఆరా తీయటం మొదలు పెట్టారు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక్కడ ఎన్నికలు పూర్తయినాయి. ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారు 85 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. తన టీం అనేది ఒక బిల్డ్ చేసుకోవాలనేటటువంటి మూడ్ లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు తన టీంలో వంగవీటి మోహన్ రంగారావు ఉండాలి అని అనుకున్నారు. అలా అనుకోవడానికి కారణం చిలంకూరు తంబులు గారు. 85 ఎన్నికల్లో వంగవీటి మోహన్ రంగారావు గారితో పాటు చిలంకూరు తంబులు గారు కూడా బందర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ ఆయన ఓడిపోయారు, రంగా గారు ఇక్కడ గెలిచారు. ఎందుకు నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత మీకు 89 ఎన్నికల నాటికి వంగవీటి రంగా గారు లేరు. ఆయన అంతమందించారు, ప్రత్యర్థులు అంతమందించారు. 3 years 10 months కి అంతమందించారు. ఆ తర్వాత 89 ఎలక్షన్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు గారు, మర్రి చెన్నారెడ్డి గారు తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. మర్రి చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షతన ఎన్నికలకు వెళుతున్నారు. ఎవరు పిసిసి అధ్యక్షతన ఎన్నికలకు వెళ్లి ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి చేసేటటువంటి ఒక సంప్రదాయం కాంగ్రెస్ లో ఉంది. అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ఆ విషయం తెలుసు. ఆయన 89 ఎన్నికలకి ఆయన లోక్సభకు వస్తున్నారు. కడప లోక్సభ నుంచి పోటీ చేశారు. ఆయన శాసనసభకు కన్నా పోటీ చేస్తుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఆయన కేంద్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని లోక్సభకు పోటీ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు. మర్రిచెన్నారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మర్రిచెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ ఈ 89 to 94 టెన్యూర్లో ఒకసారి 89 తీసుకుంటే అంబటి రాంబాబు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, తర్వాత గుడివాడ గురునాథరావు గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా వంగవీటి మోహన్ రంగారావు గారి సామాజిక వర్గం. ఇక్కడ నేను దానం నాగేంద్ర గారు, ఆయన హీస్ ఫ్రమ్ తెలంగాణ, అట్లాగే మన షబ్బీర్ అలీ గారు, ముఖేష్ గౌడ్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళ పేర్లు నేను చెప్పట్లే, ఇక్కడ ఈ పేర్లు తీసుకుందాం కాసేపు. వీళ్ళందరూ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేటటువంటి నాయకులు వీళ్ళంతా. మీకు అర్థమవుతుంది కదా. అంటే రాజశేఖర రెడ్డి గారు అప్పటికే ప్రతి జిల్లాలో నాయకత్వాన్ని తనని నాయకుడిగా అంగీకరించేటటువంటి నాయకుల్ని తయారు చేసేసుకున్నారు. ఆయన తయారు చేసేసుకుని అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఆయన ఏంటంటే ఒకసారి 294లో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూసుకుంటే అందులో ఒక బలమైనటువంటి సంఖ్య రాజశేఖర రెడ్డి గారి వర్గంగా అనిపిస్తుంది. ఈ వర్గంలో వంగవీటి మోహన్ రంగారావు గారు కూడా ఉంటారు. వెలిచి ఉండుంటే వంగవీటి మోహన్ రంగారావు గారు ఖచ్చితంగా ఆయన రాష్ట్ర మంత్రి అయి ఉండేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంగవీటి మోహన్ రంగారావు గారు జీవించి ఉంటే ఆయన రాష్ట్ర మంత్రి ఖచ్చితంగా కాగలిగేవారు. అయితే
చాలా మంది చేసేటటువంటి వాదన మోహన్ రంగా గారి అభిమానులు ఏంటంటే మోహన రంగా గారు ఖచ్చితంగా సీఎం అయిపోతారని ఆయనను అంతమొందించేశారు. ఎస్, అదొక వ్యాలిడ్ పాయింట్. అగ్రీడ్. శాసనసభలో మోహన్ రంగా గారు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం మీద, అట్లాగే ఎన్టీ రామారావు గారి అల్లుళ్ళు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి యొక్క విధానాల పట్ల వరుసగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు, విజయవాడలో జరిగిన పింగుళి దశరథరామ గారి హత్య కావచ్చు, ఆ తర్వాత కారంచేడు ఉదంతం కావచ్చు, వీటన్నింటినీ ఆయన పదే వంగవీటి మోహన్ రంగారావు గారు ప్రస్తావించి చాలా ఇరుకుని పెట్టేవాడు ప్రభుత్వాన్ని. ఇతను ఖచ్చితంగా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు, భవిష్యత్తులో ఇతను చాలా అందనంత ఎత్తులకు వెళతాడన్న విషయం వాళ్ళు పసిగట్టారు. అక్కడ బలమైనటువంటి ప్రత్యర్థి దేవినేని రాజశేఖర్ గారు వంగవీటి రంగా గారికి. ఇక్కడ ఏంటంటే ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు ఏమైపోయాయంటే రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య ఒక ప్రచ్ఛన్న పూరులాగా అది కొనసాగుతూ వచ్చింది దశాబ్దాల తరబడి. అది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి సంబంధమే లేనటువంటి అంశం ఏంటంటే రంగా గారి హత్యావంతంతో కానీ ఆ హత్యకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, అట్లాగే ఆ కేసులో ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి కానీ అక్కడ ఇంకెక్కడైనా ఇంటర్లింక్ అవుతుందేమంటే ఏ విధంగా కూడా ఇంటర్లింక్ కాదు. వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భం అంత క్రితం కానీ, నాకు భద్రత కరువైంది, ఏ క్షణమైనా నిన్ను ఏమైనా చేస్తారన్నటువంటి నేపథ్యంలో కానీ మీరు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి వంగవీటి మోహన్ రంగారావు గారితో కలిసి కూర్చున్నటువంటి ఫోటోగ్రాఫ్స్ మనం చూడొచ్చు. అట్లాగే పివి నరసింహారావు గారు, తర్వాత అంజయ్య గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వంగవీటి మోహన్ రంగారావు గారిని ఒక సీరియస్ లీడర్గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఒక ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు. అటు ఖమ్మం జిల్లా వెళితే కమ్యూనిస్టులు ఇది మా కోట అనుకున్న చోట లక్షలాది మంది, వేలాది మంది కాదు, లక్షలాది మంది రంగా గారి సభలకు తరలి వచ్చేస్తున్నారు. ఆయన అటు తూర్పుగోదావరికి వెళ్ళినా పోటెత్తేటటువంటి జనం. సరే, హైదరాబాద్ వస్తే వందలాది కార్లతో లేదా మద్రాస్కి దేనికైనా వెళ్ళి వస్తే సినిమా ఫంక్షన్లకి అక్కడికి వందలాది కార్లతో ర్యాలీగా వెళ్ళి రావడం అంటే ఏ లీడర్కి లేనటువంటి ఒక ఇమేజ్, ఒక చరిష్మా అనేది అయితే ఖచ్చితంగా అక్కడ డెవలప్ అయింది, అందులో సందేహం లేదు. అట్ ది సేమ్ టైం మీకేంటంటే రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడు కూడా మీరు అదే స్థాయిలో అంతే స్థాయిలో ప్రజాకర్షణ అప్పటికి ఆయన కలిగి ఉన్నాడు. ఆయన అంటే రేపు కాంగ్రెస్ పార్టీలో అయితే నువ్వు లేకపోతే నేను అనేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో వచ్చేదేమో, ముఖ్యమంత్రులు కావాలనుకున్నప్పుడు వచ్చేదేమో. అయితే మీకు ఇక్కడ ఆయన అంతమొందించబడ్డం, ఆ తర్వాత మీకు 89లో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు 89-94 టెండర్లో ఒక్కసారి కూడా ఆయన చీఫ్ మినిస్టర్ కాలేదు. మీకు చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు అవుతారనుకున్న సమయంలోనే మీకు రాజశేఖర రెడ్డి గారి పేరు పరిశీలనలోకి బలంగా వచ్చింది, వినిపించింది. ఎందుకంటే ఆయన తన వర్గాన్ని అప్పటికే ఆయన చాలా స్ట్రెంగ్తెన్ చేసుకుని ఉన్నారు. కానీ పివి నరసింహారావు గారు పండెబల. పివి నరసింహారావు కేంద్ర మంత్రి చేసిన విజయభాస్కర్ రెడ్డి కొద్ది నెలలు మాత్రమే 82లో ముఖ్యమంత్రి చేశారు. ఆయనకు మరొకమారు అవకాశం ఇవ్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల. కాబట్టి అక్కడ రాజశేఖర రెడ్డి గారు అవకాశాన్ని కోల్పోయిన తర్వాత ఆయన 10 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. 94 నుంచి 2004 వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎందుకు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయన ఎదురు చూడాల్సి వచ్చింది. రాజకీయాలు ఏంటంటే సరే 2004లో రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించారు. 2009లో చిరంజీవి గారు లాంటి ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రంగా గారు అంతమందించబడతారు. మరి చిరంజీవి గారు వచ్చి ఆయన పార్టీ పెట్టి పార్టీ నెలకొల్పి ఆయన పోరాటం చేస్తుంటే మరి ఈ సామాజిక వర్గం సంఖ్యాపరంగా ప్రథమ స్థానంలో ఉన్న నిర్ణయాత్మక శక్తిని చెప్పుకునేటటువంటి బలమైన సామాజిక వర్గం చిరంజీవి గారిని ఆ రోజు ఎందుకు అధికార పీఠం మీద వాళ్ళ ఆశీలు కాలేకుండా చేసుకోగలిగారన్నది కూడా ఒక అంతర్మదనం. ఆ ప్రశ్న వాళ్ళు వేసుకోవాల్సిందే ఖచ్చితంగా. అంటే మా హీరో కమ్యూనిటీ ర్యాలీ అవుతూ బలమైన ఎనీ కమ్యూనిటీ, రెడ్డి, కమ్మ, కాపు, వీళ్ళేం ర్యాలీ అయిన తర్వాత ఏంటంటే మిగతా 2 కమ్యూనిటీస్ ఏం చేస్తున్నాయి, వీళ్ళు ఏం చేయలేకపోయారంటే ఆ మిగతా 2 కమ్యూనిటీస్ ని ర్యాలీ చేయించుకోవడం తమ వైపు అనేది చాలా శక్తివంతంగా చేశాయి. మేము మాత్రమే ఓటు వేస్తే మావాడు సీఎం కాడని వాళ్ళకి తెలుసండి, సత్యం కదా. మిగతా వాళ్ళని ఎవరిని ర్యాలీ చేసుకోవాలి, ఎవరిని ఆకర్షించాలి, ఎవరిని ఏ విధంగా మన వైపు నయాన ఉంటారు, కొంతమంది భయాన్ని ఉంటారు, కొన్ని బుజ్జగింపులు ఉంటాయి, కొన్ని వేడుకోళ్ళు ఉంటాయి, కొన్ని పాదాభివందనాలు ఉంటాయి. ఇవన్నీ చేస్తే గానీ ఒక సీన్ అయితే మీకు రిక్రియేట్ అవ్వదు. అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేయగలిగారు. చిరంజీవి గారి దగ్గరకు వచ్చేటప్పటికి అది చేయలేకపోయారు. చాలా దారుణమైన విషయం ఏంటంటే చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారికి తర్వాత 104 మంది బీసీలు
మీకు 294 నియోజకవర్గాల్లో 104 మంది బీసీలు పోటీ చేసినటువంటి చరిత్ర ఒక ప్రజారాజ్యం పార్టీ వల్ల సాధ్యమైంది, ఒక చిరంజీవి గారి వల్ల సాధ్యమైంది అనే పాజిటివ్ అంశాన్ని కూడా హైలైట్ చేసుకోలేకపోయారు వాళ్ళు. అప్పటికి ఇంత మీడియా మాధ్యమం కూడా లేకపోవడం ఒకటి, విష ప్రచారం ఒకటి, బాగా విష ప్రచారం అనేది జరిగింది. 10 సంవత్సరాలు వెయిట్ చేసి 2004లో ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2009లో తిరిగి ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణించకుండా ఉంటే దశాబ్ద కాలం ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్రను ఆయన సొంతం చేసుకునేవారు. కానీ అది సాధ్యం కాలేదు కదా. ఇప్పుడు ఇక్కడ సాధ్యాసాధ్యాలు ఎందుకంటున్నాం అంటే, అదే విజయవాడలో రాజశేఖర రెడ్డి గారు రాజు యువరాజు అని చెప్పి థియేటర్లు రాజశేఖర రెడ్డి గారి వాటికి సంబంధించినటువంటి నిర్వహణ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, వాటి యొక్క మంచి చెడులు కావచ్చు, అన్ని వంగవీటి మోహన్ రంగారావు గారు వగైరా వగైరాలకు అప్పచెప్పేవారు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఈ దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే, 2019లో వంగవీటి రాధాకృష్ణ గారికి వైకాపా వాళ్ళు పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. బందర్ లోక్సభ నుంచి వెళ్లి పోటీ చేయమన్నారు. ఆయన సుముఖంగా లేరు. విజయవాడ సెంట్రల్, తూర్పు, వన్ టౌన్, మూడిట్లో సెంట్రల్ కానీ తూర్పు కానీ ఇవ్వండి, నేను పోటీ చేస్తానన్నారు. ససేమిరా అన్నారు. బందర్ లోక్సభ వెళ్ళమన్నారు. ఆయన వెళ్ళలేదు. ఆయన పార్టీ నుంచి వైదొలిగి తెలుగుదేశంలోకి వెళ్లి చేరారు. అక్కడి నుంచి ప్రచారాలు రూపొందుకోవడం మొదలు పెట్టాయన్నమాట. 2 రకాల ప్రచారాలు. తండ్రి చెప్పిన పార్టీలోకి వెళ్తాం అనేది ఒకటి, అసలు స్టేట్మెంట్ అనేది ఏ పార్టీకి ఆపాదించారు అన్నది ఇప్పటికీ కన్ఫ్యూజన్. సరే, మొన్న మరి వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతి మొన్నే జరిగింది, డిసెంబర్ 26. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వంగవీటి రాధాకృష్ణ గారు కూటమిలో ఉన్నారు. మీరు కూటమిలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే నారా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్య మహోదయులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నివాళులు అర్పించారా అర్పించలేదా అనేది ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారి అభిమానుల వైపు నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న. దీనికి ఏం సమాధానం చెప్తారు అన్నది కూడా వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్న. అది విషయం. ఓకే, ఇప్పటికీ ఆ హత్యకు సంబంధించి ఇంత క్లారిటీ ఉన్నా కూడా ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తెర మీద తీసుకొస్తారు? విష ప్రచారమే, మరొకటి కాదు. అంటే ఇది గోబెల్స్ అంటారు. అంటే మీరు దొంగ కాకపోయినా మిమ్మల్ని 4 సార్లు దొంగ 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 ఇటు రామోజీరావు గారు నేర్పించి వెళ్ళారనమాట ఇవన్నీ. ఇవి రామోజీరావు గారి జర్నలిజం ఎట్లా ఉంటుందంటే, వారు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, ఈవేళ మనం ఇట్లా చెయ్యాలి, లేకపోతే ఇట్లా వీళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి అనుకున్నది ప్రతిరోజు దాన్ని ఫాలో అప్ చేస్తారు అనమాట. ఆ ఫాలో అప్ చేయడం వల్ల మీకు చాలా మంది కకావికలు అయిపోయి హాహాకార, కొంతమంది అధికారులు అయితే శంకరగిరి మాన్యాలు పట్టించారు. కొంతమంది అధికారులు, మీకు అర్థమవుతుందా? కొంతమంది అధికారులు అయితే శంకరగిరి మాన్యాలు, వీళ్ళు మాట వినకపోయినా, వీళ్ళ ఫైల్ కదవకపోయినా, అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయండి. అటువంటి ఒక దుష్పరిణామం ఇవాళ సోషల్ మీడియా వెర్రితలలు వేస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ నెలకొల్పి ప్రతిరోజు మనం ఇదే వార్తను వండి వార్చి రకరకాల రూపాల్లో మనం చెబుతూ ఉంటే ఏమవుతుందంటే, మీకు 38 ఏళ్ళు అయిందండి. 38 ఏళ్ల క్రితం జరిగింది. 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, లేదా 30 ఏళ్ల క్రితం పుట్టిన వాడికి ఏం తెలుసు? వాడికి వాళ్ళు చెప్తున్నది వాడు నిజం అనుకుంటాడు, మీకు అవునేమో అని అనుకుంటాడు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే అనేక రకాల కథనాలు, ఎవరికి తోచింది వారు, ఎవరు చెప్పాలనుకుంది వారు, అసలు ఒకదానికి ఆ స్టేట్మెంట్స్ లో కూడా వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా పొంతన ఉండదు. మీకు రంగా గారితో వాస్తవానికి చాలా క్లోజ్ గా అసోసియేట్ అయినటువంటి చాలా మంది మాట్లాడటం లేదండి. ఇదొక అన్నిటికంటే మైనస్ పాయింట్. మనకెందుకులే, అయిపోయింది కదా అనేసి చాలా మంది మాట్లాడటం లేదు, మిన్నకొండిపోతున్నారు. అంటే వాళ్ళ మౌనం కూడా చాలా చాలా బాధాకరమైనటువంటి మౌనం. ఇది విజయవాడకు సంబంధించిన చాలా రకాల సినిమాల్లో కూడా ఆయన చేసిన రౌడీయిజము దీన్ని హైలైట్ చేస్తే ఎలివేట్ చేసి చూపించారు తప్పితే దాంట్లో ఉన్న అనేక కోణాలని ఎక్కడ ప్రస్తావించారు. మీకు చాలా మంది సరే వంగవీటి సినిమా గురించి మనకందరికీ తెలిసిందే, దానికి అసలు పక్కన పెడితే ఒరిజినల్ గా అక్కడ ఏం జరిగింది, రాధా గారి పాత్ర ఏంటి, పెద్ద రాధా గారు, రంగా గారి పాత్ర ఏంటి అని చాలా అద్భుతంగా తెరకెక్కిన సినిమా గాయం. అందులో జగపతి బాబు గారు పోషించిన పాత్ర వంగవీటి మోహన్ రంగారావు గారి పాత్ర, దుర్గా అనే పాత్ర. ఆ పాత్ర పేరు దుర్గా. ఇట్స్ వెరీ ప్యూర్లీ అండ్ ఆల్సో వెరీ డీటెయిల్డ్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ విజయవాడ. వెరీ సీరియస్లీ గాయం అనేది రామ్ గోపాల్ వర్మ గారు చేశారు. మీకు ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారికి ఈ గాయం కథని తయారు చేసి ఇచ్చిన వ్యక్తి మణిరత్నం గారు. అది టైటిల్స్ లో కూడా పడుతుంది, మణిరత్నం గారు. ఎందుకంటే మణిరత్నం గారు విజయవాడ వెళ్ళి
నిజమైనటువంటి సంఘటనలు తెలుసుకోవడానికి 3 నెలల పాటు ఆయన 3 నెలలు ఆయన విజయవాడలో ఉన్నారు. మొత్తంగా ఆయన 2 స్క్రిప్ట్స్ తయారు చేసుకుంటే వాటిలో ఒకటి దళపతి, ఇంకొకటి గాయం. దళపతి తాను తీసుకుని గాయం రామ్ గోపాల్ వర్మ గారికి ఇచ్చారు. ఇస్తే రామ్ గోపాల్ వర్మ గారు హీఈస్ ఫ్రమ్ విజయవాడ కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారు ఆయన చాలా అత్యద్భుతంగా దాన్ని తెరకెక్కించారు. ఎక్కడ మనకు అందుకే మీకు మన చరణ్ రాజు గారు వేసిన పాత్ర రాధా గారి పాత్ర. ఓకే, వాళ్ళ అన్నయ్య జగబాబు గారు అన్నయ్యని చంపేస్తాడు. చరణ్ రాజు గారు వేసిన పాత్ర పెద్దరాధ గారి పాత్ర. ఇవి ఎందుకు చెప్తున్నానంటే చాలా డీటెయిల్ గా పోర్ట్రేట్ చేసినటువంటి, అది విజయవాడలో జరుగుతుందని చెప్పకుండా హైదరాబాద్ లో జరుగుతుందని చెప్పి మనల్ని పక్కదారి పట్టిస్తాడు రామ్ గోపాల్ వర్మ గారు. ఇట్స్ వెరీ డీటెయిల్డ్ వెర్షన్. ఆ తర్వాత ఆయన ఎందుకు వంగవీటి తీశారు, ఎందుకు తీయాల్సి వచ్చింది, అందులో ఆయన టైటిల్ ఒకటి పెట్టి కథ మరొకటి ఎందుకు తీశాడు అన్నది అది ఇంకొక రోజు మాట్లాడుకుందాం. గాయానికి వంగవీటికి అసలు సంబంధం ఉండదు. మస్తకాపాదం ఆపాద మస్తకం లాగా ఉంటుంది. ఇంకో రోజు ఇంకొక విశ్లేషణ చేసుకోవచ్చు మనం. ఇక్కడ అదే పనిగా 2024 ఎన్నికలకు ముందు నుంచి అంటే 2023 నుంచి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని తెర మీదకి తీసుకొచ్చి, మరీ ముఖ్యంగా ఈ పని తెలుగుదేశం పార్టీ చేయకుండా జనసేన చేత చేయించింది. ఈ పని రాజశేఖర రెడ్డి గారి పేరుని పదే పదే వార్తల్లో రంగయ్య గారి హత్యకు కారకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయించారంట, ఆయన హత్యకు హెయిర్ కిల్లర్స్ ఫలానా కర్నూలు జిల్లా నుంచి కోయిలకుంట్ల నుంచి ఆయన హత్యాదంతంలో హంతకులు పాల్గొన్న మాట ఆ ఛార్జ్ షీట్ లో కానీ వాటిలో ఉంది. వాళ్ళకి అసలు ఎవరిని చంపడానికి వెళ్తున్నాం కూడా వాళ్ళకి తెలియదు. మీకు అర్థమవుతుందా? ఎవరిని చంపడానికి వెళ్తున్నాం కూడా వాళ్ళకి తెలియదు అనమాట. వెళ్ళారు, రెక్కి నిర్వహించారు, జరిగిపోయింది. 2-3 days ముందు రెక్కి నిర్వహించారు, ఆ తర్వాత జరిగిపోయింది. వీటికి సంబంధించి కొంతమంది మేధావులు, కొంతమంది విజ్ఞులు నిజంగా రంగా గారితో తొలినాళ్ళ నుంచి ప్రయాణం చేసినటువంటి కొంతమంది మనతో త్వరలో మన స్టూడియోకి వచ్చి వాళ్ళు మాట్లాడబోతున్నారు. సంధ్య గారు, మీరే వాళ్ళని ఇంటర్వ్యూ చేయబోతున్నారు. చాలా అంటే ఎక్కడ మొదలయ్యింది, ఎక్కడ జరిగింది, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా పరిణామం చెందారు, అసలు సంబంధం లేని విషయానికి ఎలా ఆపాదించారన్న విషయాన్ని చాలా క్లియర్ గా తెలియజేశారు. ఇప్పుడు అంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో నిజంగా ఆయనతో అత్యంత సన్నిహితులు ఇప్పుడైనా నోరు మెరుపుతారా, వాస్తవాన్ని ముగించబోయే ముందు ఇంకో క్వశ్చన్ చెప్తా. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారు జీవించి ఉండి రంగా గారి హత్యాదంతం జరగల. 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రంగా గారు తిరిగి విజయవాడ తూర్పు నుంచి గెలిచిన మీకు మండల వెంకటకృష్ణారావు గారిని కాంగ్రెస్ పార్టీలో అదే అవనిగడ్డ నియోజకవర్గం ఆయన 89 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 64 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన కూడా గెలిచి ఉండుంటే కాపు సామాజిక వర్గం నుంచి వెరీ సీనియర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ మండల వెంకటకృష్ణారావు గారు ఒక ఆప్షన్ అయ్యేవాళ్ళు. ఓకే, కేంద్రం నుంచి పి శివశంకర్ గారు వెరీ సీనియర్ సెంట్రల్ మినిస్టర్ అండ్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ బీసీ కోటాలో ఆయన ఒక ఆప్షన్ అయ్యేవాళ్ళు. శివశంకర్ గారు వద్దు, మండల వెంకటకృష్ణారావు గారు వద్దు అనుకుంటే రాజీవ్ గాంధీ గారికి అత్యంత ఇష్టడైన తెలంగాణ బీసీ కాపు సామాజిక వర్గం అయినప్పటికీ వి హనుమంతరావు గారు ఇంకో ఆప్షన్ అయ్యేవాళ్ళు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో. రంగా గారు జీవించి ఉన్నా కూడా, రంగా గారు మరణానంతరం కూడా మండల వెంకటకృష్ణారావు గారు ఓడిపోవడంతో మీకు ఏమైందంటే శివశంకర్ గారు వి హనుమంతరావు గారు ఒక దశలో ఆప్షన్ అయ్యారు చీఫ్ మినిస్టర్ ఆ పదవికి. కానీ సాధ్యపడలా. రాజశేఖర రెడ్డి గారికి కూడా సాధ్యపడలా. మీకు కాంగ్రెస్ పార్టీలో సాధ్యాసాధ్యాలు అనేవి అవి రాజకీయం అనేది రాత అంటారే, అట్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావడం కూడా రాతే. దాని గురించి కాంగ్రెస్ పార్టీలో ఇదే కాపు సామాజిక వర్గం నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ చిరంజీవి గారితో సహా 10 మంది మీకు చీఫ్ మినిస్టర్ కుర్చీకి చేరువుగా వెళ్ళి జస్ట్ దాన్ని అక్కడ దగ్గర నుంచి అలా చూసి వెనక్కి వచ్చిన వాళ్ళు 10 మంది ఉన్నారు ఇదే కాపు సామాజిక వర్గం నుంచి. మనం పేరు చెప్పాలనుకుంటే దాని గురించి ఎందుకు వాళ్ళు కోల్పోయారన్నది ఇంకొక రోజు ఇంకొక విశ్లేషణ చేసుకున్నాం మనం. ఓకే, డేటో సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే ఎండింగ్ ఎక్కడికో వచ్చేసింది. చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.